హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఆనంద భైరవి లీలావతికి టెస్ట్ చేయించడానికి హాస్పిటల్ తీసుకొచ్చి టెస్ట్ చేయించింది. ఈ లోపు వెంటనే ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. ఆ సమయానికి ఇక డాక్టర్ కూడా తన గురించి ఎట్టి పరిస్థితుల్లో తెలియకుండానే జాగ్రత్త పడమని డాక్టర్ ఆనందకు చెప్తారు. ఎందుకంటే తనకి ఒకవేళ తెలిస్తే పరిస్థితి చాలా క్రిటికల్గా మారిపోతుందని డాక్టర్ చెప్పిన మాటలు ఆనంద మెంటల్గా ఫిక్స్ చేసుకుంటుంది. ఇదిలా ఉండగా వెంటనే ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో అక్క, నువ్వు ఇక్కడే కూర్చోక్క, నేను పాలు తీసుకొని వస్తాను అని అన్న తర్వాత సరే ఆనంద అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళి పాలు కలుపుతుండగా ఆ టైంకి డాక్టర్ తనకు తెలియకుండా ఈ టాబ్లెట్లు వాడమని చెప్తుంది కదా, ఆ పాలల్లో టాబ్లెట్లు కలపాలని చెప్పేసి అనుకుంటుంది. ఇదిలా ఉండగా అనన్య అటువైపుగా వస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఆనంద ఆ పాలల్లో టాబ్లెట్ తీసి కలుపుతూ ఉంటుంది. ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఇదేదో నాకు ఉపయోగపడేలా ఉంది అని చెప్పేసి వెంటనే ఇక ఆనంద భైరవి ఆ టాబ్లెట్లు కలుపుతుండగా ఆ వీడియో షూట్ చేస్తుంది అనన్య. అంటే అందులో ఏదైనా కలుపుతుందంటే ఖచ్చితంగా మా అత్తయ్యను చంపడానికి ఈ ఆనంద భైరవి పెద్ద నాటకమే స్కెచ్ వేసిందన్నమాట. ఈ వీడియోను అడ్డం పెట్టుకొని ఆనంద భైరవిని అందరితోని ఎలా కొట్టేలా చేస్తానో చూడు అని చెప్పేసి విధంగా ఇక అనన్య ఆ వీడియో క్లిప్ పట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు మాత్రం ఆనంద భైరవి వెంటనే లీలావతి దగ్గరికి పాల గ్లాస్ పట్టుకొని వస్తుంది. అక్క, పాలు తాగక్క అని చెప్పేసి అన్న తర్వాత ఆ పాల గ్లాస్ తీసుకొని పాలు తాగబోతుండగా ఒక్క నిమిషం అత్తయ్య గారు అని చెప్పేసి అంటుంది. ఏంటి ఆన్సర్కి, ఆ పాలు తాగడానికి వీల్లేదు, ఏం మాట్లాడుతున్నావు? అవునత్తయ్య గారు, ఈ చిన్నత్తయ్య ఏం చేసిందో మీకు తెలియదు, అది తెలిస్తే మీరు తట్టుకోలేరు. ఇంతలా ఈ కుటుంబాన్ని నమ్మించి మోసం చేస్తున్నావే, అసలు నీకు మనసు ఎలా వచ్చింది అని ఈ విధంగా అడుగుతుంటుంది. ఏం మాట్లాడుతున్నావు? అయ్యో అత్తయ్య గారు అని ఈ విధంగా మాట్లాడుతుండగా అందరూ హాల్లోకి వస్తారు. ఏంటి, ఎందుకంత గట్టిగా రెంకలు వేస్తున్నావు అని ఈ విధంగా రోహిత్ కోపంగా అంటుండగా, నేను గట్టిగా రెంకలు వేసింది మాత్రమే మీకు వినిపించాయి, కానీ గుట్టుగా జరిగిన విషయం ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఇందాక ఆనందయ్య ఏం చేసిందో అది నాకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి నేను గట్టిగా రెంకలు వేస్తున్నాను. అమ్మో, ఆ పాలు కనుక మీరు తాగారంటే మీ ప్రాణాలు పోతాయి. ఆనందయ్య గారు ఇక చేసిన భాగవతం బయట పెట్టినా ఆ తర్వాత మీరు నిజానైనా నమ్ముతారేమో. అసలు పిచ్చి పిచ్చి మాటలు పక్కన పెట్టి అసలు ఏం చేస్తాదో కరెక్ట్గా చెప్పవే అని విధంగా రోహిత్ కోపంగా అంటాడు. అయ్యో ఏముందండి, ఆ పాలలో ఆనందత్తయ్య విషం కలిపింది అని చెప్పేసరికి అందరూ షాక్ అయిపోతారు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? అసలు నీకు పిచ్చి గాని పట్టిందా? నేను పాలలో విషం కలపడం ఏంటి? ఏంటత్తయ్యగా కలిపిందానివి మళ్ళీ కలపలేదని చెప్పేసి ఎందుకు అబద్ధం ఆడుతున్నారు? ఓ, ఆ విషయం నాకు తెలిసిపోయిందని అనుకుంటున్నారా? పిచ్చి పిచ్చి వేషాలు వేసి అత్తయ్య గారి మీద లేనిపోని నిందలు వేస్తే మర్యాదగా ఉండదనని అని ప్రీతి అంటుండగా, ఇదంతా కాదు, అసలు పిన్ని అందులో కలిపినది అని చెప్పేసి అన్నావే, మరి ఆ సాక్ష్యం నీ దగ్గర ఉందా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఈలోపు డాక్టరు ఎట్టి పరిస్థితుల్లో తనకి తెలియకుండా ఈ టాబ్లెట్లు వాడమని అంటుంది కదా, అది గుర్తు చేసుకుంటుంది ఆనంద. ఇలా మీరందరూ అడుగుతారని నా జాగ్రత్తలో నేనున్నాను, ఒక్కసారి ఈ వీడియో అంటే తెర మీద చూపించే వీడియో చూడండి అని చెప్పేసి ఇక ఆనంద భైరవి అందులో టాబ్లెట్ కలుపుతూ ఉంటుంది కదా, ఆ వీడియో షూట్ చేస్తుంది. అది అందరూ చూసి షాక్ అయిపోతారు. ఇక ఇప్పటికైనా అర్థమవుతుందా, నేను చెప్పింది అబద్ధమైతే మరి ఈ వీడియో కూడా అబద్ధమేనా? అమ్మో, ఇంతలా నమ్మించి ఈ కుటుంబాన్ని ఏకంగా చంపేసి ఆస్తి మొత్తం తనకు ఉండాలని ఎంత పక్కగా ప్లాన్ చేశారు. ఇప్పటికైనా కూడా ఇంకా ఇవిడ నమ్ముతున్నారంటే మీ అంత మూర్ఖులే ఉండదు. పిన్ని, అనన్య చెప్పేది నిజమేనా? మీరు అమ్మ పాలు దానిలో విషయం కలిపారా అని అంటుండగా సైలెంట్గా ఉంటుంది. ఏంటి పిన్ని సైలెంట్గా ఉంటారు? అయినా అదేదో వాగుతుంది లేదా, కావాలన్నదేమో. అమ్మ, అది వాగుతే పట్టించుకోకపోతామమ్మా, కానీ అది ఏకంగా సాక్ష్యమే చూపించింది కదా. ఆ వీడియో క్లిప్పులో అందులో పాలలో ఏదో కలిపిందని చెప్పేసి స్పష్టంగా కలిపినట్టు కనిపిస్తుంది కదా. ఏంటి పిన్ని, నమ్మినందుకు అమ్మను మోసం చేస్తున్నావా? ఎందుకు పిన్ని అని రోహిత్ మాటలు వదులుతుండగా,
హ్మ్. ఇంకా ఇప్పుడు ప్రేమగా, మర్యాదగా ఇలా అడగడం ఏంటండి? కావాలని అత్తయ్యగారిని చంపడానికే మనకు అత్తయ్యగారు లేకుండా పక్కాగా ప్లాన్ చేసి, అందులో ఏకంగా విషం టాబ్లెట్లే కలిపింది. ఇంకా కొత్తగా అడగడానికేముంది అని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఆనంద నోటి నుంచెల్లి మాట రాదు. ఏంటి ఈ అనన్య పిచ్చి పిచ్చిగా వాగుతుంది. అసలు అందులో ఏం కలిపావో చెప్పు ఆనంద. దీని వాగుడికి మూతికి తాళం వేస్తాను అనే విధంగా అంటూ ఉంటుంది లీలావతి. ఎప్పుడు నా చెల్లి తప్పు చేయదు. అది నాకు బాగా తెలుసు. ఆ! ఇలా అని ఏకంగా మిమ్మల్ని చంపడానికే ఇందాక చూపించిన సాక్ష్యమే నిదర్శనం. ఇంకా కావాలని చెప్పేసి తనని గుడ్డిగా నమ్ముతుంటే రేపు ప్రాణం తీసేదాకా కూడా ఎవ్వరు కూడా ఇలాగే తను చంపలేదని ఆలోచనలో పడిపోతారు. ఇంత సాక్ష్యం చూపించినా కూడా అరే బాబు ఏమాత్రం కూడా నమ్ముకుంటున్నారే అనే విధంగా అంటుండగా, ఏ అనన్య చెంప పగులుద్దే. ఎప్పటికీ మా అత్తయ్య ఒకరి ప్రాణాలు కాపాడేది కానీ ప్రాణాలు తీసేది కదే. అవునా? మరి చూపించిన వీడియోకి సమాధానం మీ అత్తయ్య గారిని చెప్పమండి. అత్తయ్య దాని నోటికి తాళం పడాలంటే అసలు ఆ పాలలో ఏం కలిపారు అత్తయ్య? దాని నోటికి తాళం వేసేలా చెప్పండి అత్తయ్య, సమాధానం చెప్పండి అని ప్రీతి శరణ్య అంటూ ఉంటుంది. అవునమ్మా, తెగ వాగుతుంది కదా అనన్య, ఆ వాగుడికి తాళం పడాలంటే నువ్వు నోరు విప్పాలమ్మా అనే విధంగా అంటుండగా, ఏం లేదురా, అది పిచ్చిగా వాగుతుంది, దాని మాటలు పట్టించుకోకండి, అది పిచ్చిగానే వాగుతుంది పెన్ని, కానీ అందులో ఏం కలిపావో మాకు నిజాన్ని బయటపడితే సరిపోతుంది కదా అని అంటుండగా, ఈలోపు ఇక నేను అందులో ఏం కలపలేదు, మీరు పొరపాటు పడుతున్నారు అని లోపలికి వెళ్ళిపోతుంది ఆనంద. ఎందుకంటే నిజం చెప్పలేని పరిస్థితి. ఆనంద మీద నిందలు పడు పక్కన పెడితే తన అక్క ప్రాణాన్ని కాపాడుకోలే. ఒకవేళ అక్కకు నిజం బయటపడితే ఇన్నేళ్ల నుంచెల్లి తనకి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ కాపాడుకునేదంతా వ్యర్థమవుతుందని బాధతో వెళ్ళిపోతుంది. చూసారా, తప్పుడు ఒప్పుకోకుండా ఏకంగా పాలల్లో కలిపింది ఏంటంటే చెప్పకుండా ఎలా తంపించుకొని తిరుగుతుందో చూసారా, ఇప్పటికైనా అర్థం చేసుకోండి అని ఈ విధంగా అనన్య అంటూ ఉంటుంది. అప్పుడు రోహిత్కి అనన్య మాటలు ఇక ఆలోచిస్తూ, నిజంగానే పెన్ని అమ్మని చంపాలనుకుందా? ఆ పాలలో ఏం కలిపింది అడిగితే సైలెంట్గా వెళ్ళిపోయింది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోపు అనన్య వెంటనే ఇక రోహిత్ పురకు ఇంకా ఎక్కువ పదను పెట్టడానికి, ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు? పొద్దున జరిగిందనిక? నిజమా అండి? మీకు వీడియో చూపించారు కదా, మీరు ఇలా ఆలోచిస్తూ ఉంటే జరిగేది జరగబోతూ ఉంటుంది. ఈరోజు మీ అత్తయ్యను కాపాడరు, రేపు కాపాడగలరా? అందుకనే మీరు గట్టిగా నిర్ణయం తీసుకొని అసలు ఇంట్లో ఏం జరుగుతుందో ఇక ఎలాగైనా అత్తయ్య గారిని కాపాడుకోండి. నాది ఏదైనా తప్పు ఉంటే నన్ను అన్నది, కానీ ప్రాణాలు తీసేంత చూస్తూ ఊరుకోలేం కదా. మీరు ఒక పని చేయండి, ఇక ఇదంతా కాదు, సప్పుడేక అత్తయ్య గారితో తెగాయించి చేసి ఆస్తిని సగం వాట చేయమండి. అప్పుడు మీరు మన కుటుంబమును వాళ్ళ కుటుంబం వేరు బ్రతుకుతాం. ఆస్తి మన చేతికిస్తే అత్తయ్య గాని ఆనంద భైరవి దగ్గర నుంచి కాపాడుకున్న వాళ్ళమవుతామండి. ఒక్కసారి ఆలోచించండి అని అనన్య మాటలు రోహిత్ ఆలోచిస్తూ ఉంటాడు. మరి ఆనందం నిలదీస్తాడా?